నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కాల్చిన వంకాయ టమాటో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సాధారణంగా వంకాయ టమాటో పచ్చడి అంటే చాలా రుచిగా ఉంటుంది. అందులోకి కాల్చి రోట్లో చేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కిలో నుంచి 300 గ్రాముల దాకా కూడా ఉన్న ఒక పెద్ద వంకాయని తీసుకున్నానండి. దీన్ని ముందుగా శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకుని దాంతో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. అంటే నాటుగా పెట్టుకోండి. దీనివల్ల లోపల ఏదైనా పుచ్చున్నా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇదే విధంగా 2-3 చోట్ల ఇలాగే కూడా నాట్లు పెట్టేసుకుని లోపల పుచ్చుందో లేదో చూసుకోండి. ఆ తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటోలను తీసుకుని చూపిస్తున్న విధంగా వెనకాల వైపు ఇలా నాట్లలాగా పెట్టుకోండి. ఇదే విధంగా 2 టమాటోలకు కూడా నాట్లు పెట్టేసుకోండి. ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని తీసుకుని దానికి ఇటువైపు అటువైపు ఉన్న ముచ్చుకుని జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోండి. ఇలా పీల్ అవ్వకుండా చూసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి ఒక 1/2 టీ స్పూన్ అంత నూనెని వేసుకుని చూపిస్తున్న విధంగా వంకాయకి మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఇలాంటి జాలీది పుల్కాలు కాల్చుకునేది ఉంటుంది చూడండి, దాన్ని ఇలా గ్యాస్ మీద పెట్టుకుని దానిపైన మనం నూనె రాసిన వంకాయని చూపిస్తున్న విధంగా మధ్యలోకి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. అదే విధంగా పక్కన కొద్దిగా ఖాళీగా ఉంటే ఉల్లిపాయ అలానే 2 టమాటోలను కూడా కట్ చేసుకుని అవి పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వంకాయని మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. వంకాయని ఏ విధంగా అయితే అటు ఇటు తిప్పుతున్నారో టమాటోల్ని అలానే ఉల్లిపాయల్ని కూడా ఇలా కాలేంత వరకు మొత్తం అంతా కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వంకాయ చుట్టూరు అంతా ఈజీగానే కాలిపోతుంది, కానీ కింద మాత్రం కొద్దిగా గట్టిగా ఉండిపోతుంది అన్నమాట. చుట్టూరు అంతా కాలిపోయిన తర్వాత కింద బాటమ్ని ఇలా గ్యాస్ మీద 1 నిమిషం పాటు ఉంచుకుని కొద్దిగా మెత్తబడిన తర్వాత దీన్ని కూడా తీసేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఖాళీ అయిన తర్వాత ఒక్కసారి టొమాటోల్ని ఉల్లిపాయని మధ్యలోకి పెట్టుకుని మరొక నిమిషం పాటు అలా సిమ్లో దీన్ని కాలనివ్వండి. ఉల్లిపాయ మొత్తం చుట్టూరంతా కూడా ఇలా బ్లాక్గా వచ్చేసిన తర్వాత ఉల్లిపాయని కూడా తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. టొమాటో పైనున్న లేయర్ అంతా కూడా ఊడిపోతున్నట్టు వస్తుందండి. అప్పుడు టమాటోలను కూడా తీసేసుకోండి. అంటే ఈ విధంగా కాలిపోయి తొక్క చాలా ఈజీగా ఊడిపోతుందండి. అప్పుడు తీసేసుకుని ఇప్పుడు అదే జాలిని సిమ్లో మాత్రమే పెట్టుకుని 10 పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని కూడా కొద్దిగా లైట్గా వేయించుకోండి. చూసారు కదండి, ఇలా అక్కడక్కడ మచ్చలు వస్తూ ఉంటుంది. అలా 2 వైపులా కూడా మచ్చలు వచ్చేంత వరకు కూడా కాల్చేసుకోండి. పచ్చిమిరపకాయలు కాల్చడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే కాలిపోతుంది అనమాట. ఈ విధంగా 2 వైపులా కూడా ఇలా కాలిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలని జాగ్రత్తగా పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని పాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక 10 ఎండుమిరపకాయలని కూడా వేసుకుని ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఒకవైపు ఇలా లైట్గా బ్లాక్గా వచ్చిందంటే సరిపోతుందండి, ఇవి బాగా వేగిపోయినట్టే. ఇదే విధంగా అన్నిటికీ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగా వంకాయని తీసుకుని దానిపైన తొక్క మొత్తం అంతా కూడా తీసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి సరిగ్గా కాలితే. సరిగ్గా కాలకపోతే గనక వంకాయ గట్టిగానే ఉంటుంది, అలానే తొక్క కూడా అంత ఈజీగా రాదనమాట. ఈ విధంగా అంతా తీసేసుకున్న తర్వాత ఈ ముచ్చుకుని నైఫ్తో జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని ఆ తర్వాత టొమాటోలను తీసుకుని టొమాటోలో ఉన్న తొక్క కూడా ఈజీగా తీసేసుకోండి. సరిగ్గా కాలితే ఈ తొక్కలన్నీ రావడం చాలా ఈజీ. ఇదే విధంగా 2 టొమాటోల్లో ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకుని అలానే కొద్దిగా ముచ్చుగా కూడా కట్ చేసేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కాల్చుకున్న ఉల్లిపాయని తీసుకుని ఎక్కడైతే నల్లగా ఉందో అదంతా కూడా తీసేసుకోండి. అదేవిధంగా పచ్చిమిరపకాయలు అన్నిటికీ కూడా ఇలా కాల్చిన చోట అంతా కూడా తీసేసుకోండి. అవి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న ఉల్లిపాయని కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా.
కొద్దిగా మగ్గి ఉంటుంది కాబట్టి అంత చిన్న ముక్కలు అవ్వదండి. సో వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకుని ఇప్పుడు రోలుని తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ అంత జీలకర్ర, అలానే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అన్నిటిని కూడా ముచ్చుకులు తీసేసుకుని వీటిని 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకుని రోలులోకి వేసుకుని ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. ఈ పచ్చడిని రోల్లోనే కాదు మిక్సీలో కూడా చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలు బాగా వేగిపోతాయి కాబట్టి ఇవి దంచుకోవడం చాలా ఈజీ. ఈ విధంగా పౌడర్ అయ్యేంత వరకు కూడా దంచుకుని ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుని అదే రోల్లోకి 3 లేదా 4 వెల్లుల్లిపాయలు, అలానే శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వీటిని మరీ మెత్తగా అవసరం లేదు, కొద్దిగా కచాబచాగా అయ్యేంత వరకు కూడా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఎండుమిరపకాయలు దేంట్లోకి అయితే తీసేసుకున్నామో ఈ పచ్చిమిరపకాయ ఈ వెల్లుల్లిపాయని కూడా దాంట్లోకి తీసేసుకుని ఇప్పుడు ఈ రోల్లోకి మనం కాల్చి పెట్టుకున్న వంకాయని కూడా వేసేసుకుని చూపిస్తున్న విధంగా దంచేసుకోండి. మిక్సీలో వేసుకునే వాళ్ళు వంకాయని మిక్సీలో వేయకండి, మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. చేత్తో కానీ స్మేషర్తో కానీ స్మాష్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా కచ్చా బచ్చాగా ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా టొమాటోస్ని కూడా కొద్దిగా కచ్చా బచ్చాగా అయ్యేంత వరకు కూడా దంచేసుకోండి. ఇదే విధంగా 2 టమాటోస్ని కూడా ఇలానే చేసేసుకున్న తర్వాత దంచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అంతా కూడా వేసేసుకుని తగినంత సాల్ట్ లేదంటే 1 టీ స్పూన్ అంత సాల్ట్ అయితే పక్కాగా సరిపోతుందండి. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ అంత చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను. ఇలా చింతపండు గుజ్జు రెడీగా లేకపోతే 2 పిక్కలంత చింతపండుని కొద్దిగా నానబెట్టుకుని దీంట్లోకి వేసేసుకోవచ్చు. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకుని ఒక్కసారి ఇదంతా కలిసేలాగా బాగా దంచేసుకోండి. మరీ మెత్తగా వద్దు, ఉల్లిపాయలు వేసిన తర్వాత లైట్గా దంచుకుని ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకుతో తాలింపు వేసుకుని దీంట్లోకి వేసేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలా కలిపేసుకుని సర్వ్ చేసేసుకుంటే కాల్చిన వంకాయ టమాటో రొట్టె పచ్చడి రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.